హాయ్ అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకునే బాదం మిల్క్ రెసిపీ చూద్దామా? ఈ హాట్ సమ్మర్లో కూల్గా బాదం మిల్క్ చేసి మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వండి. అలాగే మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఇవ్వడానికి కూడా ఈ సమ్మర్లో మంచి డ్రింక్గా ఇది పనికొస్తుంది. ఇది ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో మీకు చెప్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను బాదం మిల్క్ రెసిపీ చేసి చూపిస్తాను. ముందుగా నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ని ఒక హాఫ్ లీటర్ తీసుకుని స్టవ్ వెలిగించుకుని సిమ్లోనే ఉంచి కాసేపు మరిగించుకుంటాను. ఇప్పుడు దీనికోసం టూ స్పూన్ కస్టర్డ్ పౌడర్, కొద్దిగా పాలు, అలాగే 2 అవర్స్ నానబెట్టుకుని పీల్ చేసుకున్న 25 ఆల్మండ్స్, మనం స్టవ్ మీద పెట్టుకున్న పాలు అడుగు పట్టకుండా స్లిమ్లోనే అలా కలుపుతూ ఉండాలి. ఈ పాలను నిదానంగా కాచుకుంటూ సిమ్లోనే ఉంచి నిదానంగా కలుపుకుని దగ్గర పడనివ్వాలి. ఇవి ఫుల్ ఫ్యాట్ పాలు కాబట్టి స్లోగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇప్పుడు మనం 1/2 కప్ షుగర్ని తీసుకుని ఈ మరుగుతున్న పాలల్లో వేసి షుగర్ కరిగే వరకు మరిగించాలి. ఇలా నిదానంగా కలుపుకుంటూ మరిగించిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని పాలు పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఎక్కడైనా ఉండలు మిగిలిపోతే పాలల్లో అవి అలాగే ఉండిపోతాయి, ఇంత మరిగించినా కరగవు. అందుకని ముందుగానే ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టిన బాదం పప్పుల్ని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోవాలి. వీటిని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని మరిగించిన పాలల్లో వేసుకుని నిదానంగా కలుపుకుంటూ చిక్కపడే వరకు మరిగించుకోవాలి. ఇది కొంచెం థిక్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ ఇలా సిమ్లోనే పెట్టుకుని మరిగించుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ ఇవి చిక్కబడిన తర్వాత మనం మేగడ కడుతూ ఉండగా గిన్నెకి అంచు పక్కన అంటుకుని ఉన్న మేగడిని తీసుకుంటూ కలుపుకుంటూ చిక్కబడనివ్వాలి. ఇదంతా స్లో ప్రాసెస్లో చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఇలా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని కూడా ఈ మరిగించిన పాలల్లో వేసి కలుపుకుంటూ చిక్కబడనివ్వాలి.
ఇలా ఒక 5 మినిట్స్ ఇది కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో ఈజీ అయిన టేస్టీ అయిన బాదం మిల్క్ మీరు ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనం బయటికి వెళ్ళి షాపుల్లో తాగేదానికంటే ఇది ఎంతో హెల్తీ అండ్ టేస్టీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈరోజే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి, నన్ను ఫాలో చేయండి, కమెంట్ చేయండి. నేను ఏదైనా పొరపాట్లు కానీ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ కానీ చేసుంటే నాకు కొంచెం సజెషన్ ఇవ్వండి. ఎవరైనా సీనియర్స్ యూట్యూబ్ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కొంచెం హెల్ప్ చేయండి. ఇంక ఇది దగ్గర పడిపోయింది. ఇది కొంచెం చల్లారి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టుకుని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఈ హాట్ సమ్మర్లో కూల్గా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ బాదం పాలు రెసిపీ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టుకోండి. టూ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉన్న తర్వాత బయటికి తీసి నేను ముందుగానే బాదం పప్పు, జీడిపప్పు పలుకులు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ బాదం మిల్క్ని ఒక స్పూన్తో ఒకసారి కలుపుకుని ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని మనం పక్కన పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసుకోవడమే. కొంచెం బాదం పప్పు, జీడిపప్పు పలుకులు వేసుకొని గ్లాస్ ఫుల్గా బాదం మిల్క్ వేసుకుని ఎండలో నుంచి ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి రాగానే ఇది ఒక గ్లాస్ ఇచ్చి చూడండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనసుకు తృప్తిగా, కడుపుకి హాయిగా ఉంటుంది. దీనిపైన మళ్ళీ బాదం పప్పు, జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసుకుంటే ఎంతో సూపర్ అయిన బాదం